అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో ఒక స్టార్ సెలబ్రిటీ ఉన్నారు. ఈయన్ని మీరు చాలా సీరియల్స్లో చాలా రెగ్యులర్గా చూసుంటారు. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కవర్ చేశారు కాబట్టి డెఫినెట్లీ అందరూ చూసుంటారు. ఈజ్ నన్ అదర్ దాన్ ప్రియతం గారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ Hi Tushara, thank you for inviting to your channel. థ్యాంక్ యూ for your ఫర్ interview. గివింగ్ అస్ యువర్ టైమ్. సో టు స్టార్ట్ విత్ విల్ స్టార్ట్ లైట్. మీ ఎంట్రీ ఎలా అయింది అసలు సీరియల్స్లోకి, అసలు ఈ ఇండస్ట్రీలోకి? సో 2009లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏదైనా చెయ్యాలి యాక్టింగ్ సైడ్ లేదంటే మీడియా సైడ్ ఎంటర్ అవ్వాలి అంటే నాకు ఎటువంటి ఛానల్ మీడియం కానీ లేదు. సో ఆ టైంలో నేను ట్రయల్స్లో ఆడిషన్స్ అవి వెళ్తూ వస్తూ ఉండేవాడిని అనమాట. ఆ ఆడిషన్స్కి వెళ్ళినా ఏమనే వాళ్ళు ఓకే బాగున్నావు బట్ అమౌంట్ ఏమైనా ఇన్వెస్ట్ చేయగలవా, డబ్బులు పెట్టగలవా, సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండేదన్నమాట. సో ఆ టైంలో ఫినాన్షియల్లీ ఆల్సో మనకు అంత లేదు, సపోర్ట్ లేదు. సో తిరుగుతూ ఉన్నాను. ఆ టైంలో మా మదర్ ఏం చేసేవాళ్ళు అంటే టీవీలో స్క్రోల్ ఉండేది, ఏటీవీ అనే ఒక ఛానల్లో స్క్రోలింగ్లో పలానా చోట యాంకరింగ్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడే జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్పేసి ఒక స్క్రోల్ దాని పర్టికులర్ నెంబరు ఉంటే ఆ నెంబర్కి నోట్ చేసుకొని ఆ నెంబర్కి నేను కాల్ చేయడం జరిగిందనమాట. సో అలాగా అక్కడికి వెళ్ళి అక్కడ అప్లికేషన్స్ అయిపోయినాయి అంటే వైట్ పేపర్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఒక 1 month తర్వాత నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ నుండి ఒక 1 month కాదు 3 months ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే ఇంటర్న్స్ లాగా మధ్యలో షోస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఛానల్లో మధ్యలో 1-2 అలా షోస్ చేస్తూ ఫైనల్లీ మళ్ళీ ఆ ఛానల్ నుంచి ఎగ్జిట్ అయ్యే టైంకి ఒక రోజుకి 6 shows దాకా చేసేవాడిని అనమాట. మై గుడ్నెస్. సో మీకు ఫ్యామిలీలో మీకు ఎప్పుడు సపోర్ట్ ఏం లేదా? మీ ఫ్యామిలీలో యాక్టర్స్ కానీ? అంటే ఫ్యామిలీలో మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్లో ఎవరూ లేరు. సో ఇండస్ట్రీ సైడ్ కావచ్చు లేదంటే సీరియల్స్ సైడ్ కావచ్చు. మా బ్రదర్ ట్రై చేశారు, సో సినిమాల్లో ఒక మూవీలో యాక్ట్ చేశారు, అంతే తప్పించి తర్వాత మళ్ళీ ఆయన బిజినెస్లోకి వెళ్ళిపోయారు. మరి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? అంటే మూవీస్ చూసి చిన్నప్పటి నుంచి అంతేనా లేకపోతే? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం ఉండేది. సో సినిమాస్ వర్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో నేను విజయవాడ అండ్ నూజివీడు ఆ ప్లేసెస్లో ఉన్నప్పుడు స్కూల్ లేకపోతే సినిమాకి వెళ్దామని గోల్ చేసేవాడిని. సో హాలిడేస్ వస్తే క్యాసెట్స్ తెచ్చుకోవడం, VCRs ప్లే చేసుకోవడం, సినిమాలు చూడటం. సో సినిమా కార్టూన్స్ తర్వాత నెక్స్ట్ ఆ ఏజ్లో కార్టూన్స్ తర్వాత నెక్స్ట్ నన్ను ఫ్యాసినేట్ చేసింది సినిమాలే. సో అక్కడ నుంచి సినిమాలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో ఇది ఇలా చేశారు కదా, ఇది ఇలా చేశారు, ఇప్పుడు ఎలా అయితే రివ్యూవర్స్ డైసెక్ట్ చేస్తున్నారో మూవీస్ని, సో అప్పట్లోనే అలా చేసేవాడిని. బట్ ఇప్పుడు డైసెక్షన్ చేయట్లేదు, నేను వీడియోస్ చేయట్లేదు. బట్ ఐ అబ్జర్వ్ మూవీస్ ఇన్ ఏ పర్స్పెక్టివ్. సో ఇలా చేశారు కదా, ఇలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటున్నారు, ఇలా చేసుంటే ఇంకా బెటర్గా ఉండేది. సో అలాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని. క్రిటికల్ థింకింగ్. సో మరి ఈ జర్నీలో మీరు ఇందాక ఏటీవీ అన్నారు. సో ఐఎమ్ షూర్ దట్స్ నాట్ యాక్టింగ్. ఏటీవీ ఈజ్ అబౌట్ ఇట్స్ అన్ యాంకరింగ్ ఛానల్ అనమాట. సో ఈ మహా న్యూస్ తర్వాత మళ్ళీ ఇంకా అదర్ ఛానల్స్ ఎలా అయితే ఉన్నాయో సో అలానే అది కూడా ఒక శాటిలైట్ ఛానల్. ఓకే. సో మరి ఈ యాక్టింగ్ లోకి కంప్లీట్ ఒక హీరో లాగా వచ్చే ముందు మీరు చూసిన ఇంకా వేరే ఏటీవీలోకి నేను రావడానికి కారణం కూడా ఏంటంటే ఇలానే ఇంటర్వ్యూస్ చేయొచ్చు, సెలబ్రిటీస్ పరిచయం అవుతారు, డైరెక్టర్స్ పరిచయం అవుతారు, దాని ద్వారా ఛాన్సెస్ వస్తాయి. సో ఈ ఛానల్లో అయితే ఓకే నాకు కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా అని చెప్పేసి నేను ఏటీవీలో యాంకర్గా రావడం జరిగింది. బట్ ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. ఓకే. సో నేను అవసరం ఉంటే తప్పించి నేను కల్పించుకొని మాట్లాడటం లేదంటే కల్పించుకొని స్పేస్ క్రియేట్ చేసుకొని ఎంటర్టైన్ చేయడం అనేది నాకు యూజువల్లీ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అంటే కామ్గా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, రాసుకుంటూ ఉంటాం, సంథింగ్ అలాంటివే చేసేవాడిని. బట్ నాకున్న సిచ్యువేషన్కి, నాకున్న ఫినాన్షియల్ స్టేటస్కో లేదంటే ఏదైనా వర్క్ చేయాలి, మీడియాలోకి వెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే బిగిన్ అయిందో, ఒక పర్టికులర్ ఛానల్ మీడియం ఉంటే మనకి తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఛానల్లో యాంకర్గా వచ్చాను. అండ్ ఆ యాంకరింగ్ ఎపిసోడ్స్ చూసే నన్ను మనసు మమతలో కూడా క్యాస్ట్ చేశారు. ఓకే. సో మరి మీరు డైరెక్షన్ కూడా చేశారు మరి బిఫోర్ యాక్టింగ్ ఐ థింక్. యా అంటే మెయిన్ స్ట్రీమ్ సీరియల్స్లోకి రాకముందు నేను అంటే అడగకిచ్చిన మనసు అనేది ఒక సీరియల్ చేశాను 2011లో. అది ఎక్కువ కాలం నడవల, హార్డ్లీ నేను వర్క్ చేసింది కూడా 10 days. 50 episodes క్లోజ్ చేశారు. బట్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ అండ్ మంచి ప్రొడక్షన్. గున్నం గంగరాజు గారు జస్టెల్లో. నేను వాళ్ళ అమృతం సీరియల్ బాగా చూసేవాడిని. అండ్ దీంతో ఎలా అయినా సరే ఈ బ్యానర్లో వర్క్ చేయాలి అని అక్కడ ఆడిషన్స్ ఇచ్చి ఆడిషన్స్లో సెలెక్ట్ అయితే నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సీరియల్ తొందరగా వైండప్ అయిపోయింది అనమాట. సీరియల్ రేటింగ్స్ తక్కువ అవడం వల్ల వైండప్ అవ్వాల. ప్రొడ్యూసర్కి ఛానల్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నేను ఇలా చేయమంటే ఆయన ఒక పర్టికులర్ వేలో ఫిక్స్ అయ్యారనమాట. నాకు అదే ఇలానే ఉండాలి, ఇలానే చేయాలనుకో. సో దాంతో ప్రొడ్యూసరే క్యాన్సిల్ చేశారు ప్రాజెక్ట్ని.
యూజువల్ గా ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు మీరు ఈ సీరియల్ తీసేయండి లేదంటే ఈ సీరియల్ ఆపేయండి అని. ఇక్కడ మా ప్రొడ్యూసరే డిసైడ్ అయ్యారన్నమాట. సో అంత స్ట్రాంగ్ గా ఉంటారు ఆయన డెసిషన్స్ లో, గుణం గంగరాజ్ గారు. సో అలాగా ఆ ప్రాజెక్ట్ 50 episodes కి క్లోజ్ అయిపోయింది. అండ్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ న్యూ టు ది యాక్టింగ్. సో కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం హార్ష్గా ఉండేవాళ్ళు అనమాట. అంటే మనకి ఏదన్నా ఎవరైనా కామ్గా లేదంటే ఎవరైనా కూల్గా మంచిగా చెప్తే మనం కొంచెం బెటర్ అవడానికి ఎన్హాన్స్. సో వాళ్ళు ఏదైనా ఒక తప్పు వచ్చిందంటే వెంటనే తిట్టేవాళ్ళు. సో దాంతో మూడంతా కూడా పాడైపోయేది. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యేది. సో బెటర్ అవుట్పుట్ వచ్చేది కాదు. సో వాళ్ళు ఇంకా బెటర్ అవుట్పుట్ రాలేదని ఇంకా తిట్టేవాళ్ళు. సో అంటే నీకు యాక్టింగ్ వచ్చా అన్న సెన్స్లో మాట్లాడేవాళ్ళు అనమాట. సో నాకు అది బాగా హర్ట్ఫుల్గా అనిపించింది. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సీరియల్ అయిపోయిందో నిజంగా నేను యాక్టింగ్కి పనికొస్తానా లేదా అన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ జగ్లింగ్ మై మైండ్ అనమాట. అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారు, ఇలా పలానా యాడ్ ఒకటి చూశాను, ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషను, సో నువ్వు ట్రై చేయొచ్చు కదా, నీకు డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో అప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ఆ షార్ట్ ఫిల్మ్లో నేనే యాక్ట్ చేసి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయడం జరిగింది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. అరే బాగుంది కదా రెస్పాన్స్. ఆ తర్వాత నుంచి నా ఎవ్రీ వర్క్కి అటు డైరెక్షన్ సైడు ఇటు యాక్టింగ్ సైడు ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అనమాట. సో యాజ్ ఎ డైరెక్టర్గా చేసినప్పుడు నా మిస్టేక్స్ నాకే బాగా ఐడెంటిఫై అయ్యాయి. ఓకే ఇలా చేయకూడదు, ఇలా చేశాను. ఇప్పటికీ నాకు నా పాత ఎపిసోడ్స్ చూసుకుంటే నేనేంటి ఇలా చేశాను, ఇలా ఉన్నాను ఏంటి, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు కదా అని ఇప్పటికీ వస్తూనే ఉంటుంది ఆ ఫీలింగ్. మీరు ఇంట్రోవర్ట్ అన్నారు. సో యాక్టింగ్ అంటేనే యూ హ్యావ్ టు బీ వెరీ మచ్ ఎక్స్ట్రోవర్టెడ్. మీరు షోస్ చేస్తూ ఉంటారు, వాటిలో డాన్స్ చేయాలి, జనాలు ఎంటర్టైన్ చేయాలి. సో వాట్ వర్ ద ఛాలెంజెస్ దట్ యూ హావ్ సీన్ మీ జర్నీలో? వెల్, బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మీడియాలోకి ఎవరైనా రావాలి అనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్ట్ అయితేనే రండి. నా సజెషన్ అయితే అది. ఎందుకంటే బికాస్ లైక్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. సో మన వరకు మైక్ వస్తుంది అనే రోజులు లేవు ఇక్కడ. మనమే మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని లాక్కొని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో అంటే అంత హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. సో అలా మాట్లాడే వాళ్ళు అన్ని అంటే ఓపెన్గా లౌడ్గా మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళకే స్పేస్ ఉంటుంది కెమెరాలో. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ ఈవెంట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా రియాలిటీ షోస్ కావచ్చు, ఏదైనా కానీ మనం ఇంట్రోవర్ట్ లాగా మనం ఓన్లీ ఒక స్పెసిఫిక్ కంటెంటే మనకి అది కరెక్ట్ అనిపిస్తేనే మాట్లాడతాము, లేదంటే సైలెంట్గా ఉంటాము అనే మైండ్ సెట్ నాకు ఉంది. కాబట్టి నేను ఎక్కడో ఐ వాజ్ ల్యాకింగ్ బిహైండ్ అని అనిపిస్తుంది నాకు. ఓకే. సో మరి మీ హార్డ్షిప్ టైంలో మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటి? ఎవరు పోనీ? సో మై బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో నన్నే డిసైడ్ చేసుకోమన్నారు. సో నువ్వేం చేయాలి అనుకున్నా అంటే వేరే జాబ్స్లోకి వెళ్ళడానికి కూడా సపోర్ట్ ఉండింది ఆ టైంలో. మా సిస్టర్ కూడా తను సాఫ్ట్వేర్లో ఉండి తను కూడా రిఫరెన్సెస్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వాటికి రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. నేను ఫ్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యా. బట్ ఫైనల్లీ ఇది లాగింది. సో ఇటు సైడ్ వచ్చాను. చాలా షోస్ చేశాను. వాస్కోడిగామా అనే ఒక షో, దాని తర్వాత కిట్టిపాటి, వాస్కోడిగామా అనే షో, దాని తర్వాత కిట్టిపాటిలో నా షోలో అప్పుడు మనసు మమతకి కొత్త కాస్టింగ్ కావాలన్నమాట. సో ఆ కిట్టిపాటి అనే ఎపిసోడ్స్లో నన్ను చూసి నన్ను ఆడిషన్స్కి పిలిస్తే, ఆడిషన్స్ స్క్రీన్ టెస్ట్ ఇస్తే ఆ స్క్రీన్ టెస్ట్లో నన్ను సెలెక్ట్ చేశారు. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మనసు మమతలో రాజా అనే క్యారెక్టర్ ఎంత అభిమానం సంపాదించుకుంటుంది ఇంతమంది ప్రేక్షకుల దగ్గర నుంచి అని ఆ రోజు అయితే నాకు నిజంగా తెలియదు. అండ్ దట్ వాస్ లైక్ ఇప్పటికీ ఎక్కడైనా ఎవరైనా కలిసినా, ఎవరైనా ఊర్ల నుంచి వచ్చి నన్ను మీట్ అయినా కానీ ఇంకా రాజా అనే పిలుస్తారు స్టిల్. దాని తర్వాత నేను ఒక 7-8 ప్రాజెక్ట్స్ చేసినా కూడా. సో మరి అంత స్ట్రగుల్ చూసాక సడన్గా అంత పాజిటివ్ రెస్పాన్స్ మీ వైపు ఆ సీరియల్ వల్ల రావడంతో వాట్ వాజ్ ద చేంజ్ దట్ యూ సీన్ మీ వైపు? ఇందాక మీరు అన్నారు డైరెక్టర్స్ ఇంతకుముందు హార్ష్గా మాట్లాడేవాళ్ళని, తర్వాత అంటే డెఫినెట్లీ సీరియల్స్ ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది టాప్ హీరోగా నాకు ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. బట్ అదేంటి అంటే మనం అలాంటి క్యారెక్టర్సే వస్తాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో మనసు మమతలో రాజా అనే క్యారెక్టర్ వాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. సో లేటర్ ఏమైపోయింది, నేను చేసిన చాలా వరకు క్యారెక్టర్స్లో ఒక గుడ్ బాయ్ క్యారెక్టర్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్. సో సాఫ్ట్ క్యారెక్టర్స్కి ఎప్పుడు కూడా ఏముంటుంది అంటే యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద లైన్. సో అండర్ ది లైన్ యాక్ట్ చేయలేము, అబౌవ్ ది లైన్ యాక్ట్ చేసి అంటే విలన్స్ ఇచ్చినట్టు ఇలా బాడీ లాంగ్వేజ్లు చేసేసి, తిప్పేసి, చేతులు కళ్ళు పెద్దవి చేసేసి ఇలా చేయలేము. సో యూ హ్యావ్ టు బి వెరీ సెటిల్డ్ ఇన్ యువర్ ఎమోషన్స్ అనమాట. సో మనసు మమతలో నాకు ఆ ఛాలెంజింగ్ ఉండేది. సో దానివల్ల ఐ యూస్ టు డూ వైడర్ యాక్షన్స్. సో దాని తర్వాత అవన్నీ ఏమైపోయినాయి అంటే నన్ను నేను కంప్రెస్ చేసుకొని ఓకే ఈ క్యారెక్టర్ ఇంతే బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇంతకు మించి చేయకూడదు, సో లౌడ్నెస్ ఉండకూడదు, కామ్ అండ్ సెటిల్డ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా కామ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్స్ వచ్చేసి అర్బన్ అండ్ మెట్రో ఆడియన్సెస్కి నచ్చుతాయి కానీ బట్ మాస్ ఆడియన్సెస్కి యూ హ్యావ్ టు బి లౌడ్.
సో మళ్ళీ అలాంటి లౌడ్ అండ్ డైనమిక్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కోసం ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఓకే, సో అంటే మీకు ఇప్పుడు అనిపిస్తుందా అరే ఇప్పుడు మనసు మమత లాంటి రోల్ వచ్చి ఉండాలి, ఎందుకంటే అప్పుడు ఇంకా కొత్తలో కాబట్టి మేబీ యూ కుడ్ హావ్ డన్ బెటర్ ఇప్పుడు అయితే అనేసి? యా, డెఫినెట్లీ అనిపిస్తుంది. అప్పుడు కనుక ఇప్పుడు కనుక అదే రోల్ వస్తే, అలాంటి క్యారెక్టర్ వస్తే ఇంకా బాగా చేయగలనేమో అని అనిపిస్తుంది. అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు, బిగ్ స్క్రీన్ అయినా ఇప్పుడు సీరియల్స్ వైపు అయినా? సో ఆబ్వియస్లీ నేను చాలా మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటాను, బికాస్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ ఈచ్ క్వాలిటీ అండ్ దాంట్లో ప్రతి ఒక్క యాక్టర్లోనే ఒక గ్రేటర్ క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది. సో హార్డ్ వర్కింగ్ కావచ్చు, చిరంజీవి గారి దగ్గర హార్డ్ వర్కింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, గ్రేస్ కావచ్చు, అలాగే బాలకృష్ణ గారు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారు, అంతే డాన్స్ చేస్తారు. తర్వాత ఆయన డైలాగ్ డెలివరీ అండ్ మాడ్యులేషన్ కావచ్చు, అండ్ నాగార్జున గారి దగ్గర, వెంకటేష్ గారి దగ్గర ఆ పేషెన్స్, ఆ కంపోజ్డ్నెస్ కావచ్చు. అండ్ సూర్య దగ్గర అంటే యాజ్ అన్ యాక్టర్గా అయితే నేను సూర్యని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను, బికాస్ లైక్ అంటే ఐ సమ్వేర్ రెజోనేట్ లైక్ ఆయనలాగా చేయడానికి ట్రై చేద్దాం అని కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో దట్ మచ్ లవ్ ఐ హ్యావ్ ఫర్ సూర్య. అండ్ తర్వాత కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, అంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ యునీక్ స్టైల్. అందరూ ఒకేలాగా చేసేస్తే ఆ సపరేషన్ ఉండదు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ యూనిక్ స్టైల్. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు, ఒక్కొక్కటి చేయొచ్చు, అండ్ అవసరమైనప్పుడు దాన్ని మనం కూడా అడాప్ట్ చేసి ఎక్కడైనా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో మరి వై డోంట్ యూ ట్రై ఫర్ మూవీస్? లైక్ సీరియల్స్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి? మూవీస్లో ఉన్న అదే పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి? వెల్, సీరియల్స్ అనేది ఎప్పుడూ కూడా నేనుగా వెళ్ళి ట్రై చేసింది, అడగచ్చిన మనసు ఒక్కటే. దాని తర్వాత అన్నీ కూడా నాకు వచ్చిన ఆపర్చునిటీసే. సో సీరియల్స్లో వన్స్ నేను బిజీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే సినిమాలో నాకు యాక్చువల్లీ సర్కిల్ కూడా కొంచెం చాలా తక్కువ, లిమిటెడ్గా ఉండవు. షూటింగ్ ఇల్లు తప్పించి తర్వాత పార్టీస్ కూడా అది కూడా విత్ ఇన్ ఫ్రెండ్స్ అయితే తప్పించి సోషల్ పార్టీస్ అనేవి చాలా తక్కువ అనమాట. సో ఆ సోషల్ కాంటాక్ట్స్లో నాకు ఫిలిం సర్కిల్ అనేది చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్స్ నన్ను సపోజ్ క్యాస్ట్ చేసి పలానా టైము పలానా డేట్స్ నాకు ఇస్తే, అదే టైంలో ఇక్కడ నేను సీరియల్స్లో బిజీగా ఉండి నేను ఆ డేట్స్ అలొకేట్ చేయలేకపోతే అదేమవుతుంది, ఇట్స్ డెఫినెట్లీ నేను ఆ ఇచ్చిన కమిట్మెంట్కి న్యాయం చేయలేని వాడిని అవుతాను. సో అక్కడ డైరెక్టర్ దగ్గర మాట పోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్క్ వదిలేసుకొని అక్కడికి వెళ్తే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే గ్యారంటీ కూడా లేదు. ఈ రోజుల్లో సినిమాలు పెద్ద పెద్ద సినిమాలకే తెలియట్లేదు. సో వీ డోంట్ నో ద ఫేట్. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక వర్క్ ఉంది. సో ఇక్కడ నా ఫ్యామిలీ సస్టైనిటీకి నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ వర్క్ వదిలేసుకొని వెళ్ళి అక్కడ నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ నాకు మళ్ళీ వర్క్ రాకపోతే, సో ఇట్స్ టూ వేస్ కన్ఫ్యూజన్ ఇస్ దే. సో ఇక్కడున్న వర్క్ నేను చేసుకుంటూ ఎవరన్నా డైరెక్టరు పర్టికులర్లీ నన్ను చూసి ఈ అబ్బాయే ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని అనిపించి నా కోసం వెయిట్ చేసి నా డేట్స్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకుని నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ మూవీస్ చేస్తాను. ఒకవేళ మూవీసే చేయాలి అనుకుంటే కనుక కంప్లీట్లీ సీరియల్స్కి మాత్రం కొంచెం ఒక షార్ట్ పీరియడ్ కావచ్చు లేదా లాంగ్ పీరియడ్ కావచ్చు ఒక బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే సీరియల్స్ ఐఎమ్ ఓపెన్ అంటే సీరియల్స్ చేస్తూ మూవీస్ చేయడం అనేది కొంచెం టెక్నికల్లీ ఇంపాసిబుల్ అవుతుంది. ఓకే, సో మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యువ్ సీన్? వెల్, నేను ఎంటర్ అయిన టైంలో సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వర్ నాట్ దట్ పాపులర్. ఇన్స్టాగ్రామ్ కూడా 2016-2017లో ఓన్లీ ఫొటోస్ వరకే ఉండేది, జస్ట్ లైక్ ఫేస్బుక్. అప్పుడంతా కూడా ఫేస్బుక్. బట్ ఫేస్బుక్ కల్చర్లో కూడా ఎంతసేపు ఆన్లైన్లో చాటింగ్ ఇలాంటివే ఉండేవి తప్పించి అంటే ప్రమోషన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, దీని ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, మానిటైజ్ అవ్వచ్చు అనే ఫ్యాక్టర్స్ అప్పుడు లేవు. సో అప్పుడు ఓన్లీ సినిమాల తర్వాత వచ్చేసి సీరియల్స్. సో దీస్ వర్ ద టూ సెలబ్రిటీ స్టేటస్ని ఇచ్చే ఒక సెగ్మెంట్స్ అనమాట. ఆ తర్వాత ఇండివిజువల్ క్రియేటర్స్ వచ్చారు, షార్ట్ ఫిలిమ్స్, తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్తో షార్ట్ ఫిలిమ్స్ క్రియేట్ చేయడం అయింది. అండ్ ఐ వాజ్ దేర్ టిల్ షార్ట్ ఫిలిమ్స్. షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను డైరెక్ట్ చేశాను, స్క్రిప్ట్ చేసుకున్నాను, యాక్ట్ చేశాను. అవి చేస్తున్న టైంలోనే నాకు సీరియల్ ఆఫర్ రావడంతో ఆ షార్ట్ ఫిలిమ్స్ జర్నీని పక్కన పెట్టి సీరియల్స్లో ఫుల్ టైం రావడం జరిగింది. ఎందుకంటే లైక్ షార్ట్ ఫిలిమ్స్లో దెర్ వాజ్ వెరీ బిగ్ స్ట్రగుల్ అనమాట. సో ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్, మన పాకెట్స్ నుంచే మన మనీని ఇన్వెస్ట్ చేసుకోవాలి. యూ డోంట్ హ్యావ్ సపరేట్ ప్రొడ్యూసర్స్ ఫర్ దాట్. అండ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్రెండ్స్ అందరూ అక్యుములేట్ చేయాలి. సో అలాంటి రిసోర్సెస్ కూడా లేవు. అండ్ నేను ఒక 15,000 బడ్జెట్లో ఐ మేడ్ 36 minutes డ్యూరేషన్ ఆఫ్ షార్ట్ ఫిలిం. సో ఫ్రెండ్స్ అందరినీ అడిగారు ఒక గంట అలాగా ఒక 13 మంది అమ్మాయిలు ఒక 1 hour టైం తీసుకొని వాళ్ళతో ఒక 36 minutes డ్యూరేషన్ షార్ట్ ఫిలిం షూట్ చేసి దాన్ని రిలీజ్ చేశాను. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే మనసు మమత చేస్తున్న టైంలోనే స్టార్టింగ్ 2013లో ఇట్ ఎర్న్డ్ అరౌండ్ లైక్ 7 to 8 lakhs ఆఫ్ వ్యూస్. ఇంకా అప్పటికి జియో కూడా రాలేదు, వైరల్ అయింది, మంచిగా వచ్చింది, ఆ రెస్పాన్స్ బాగుండింది. అండ్ ఆ తర్వాత సీరియల్స్లోకి వచ్చాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేయడం కుదరలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ వ్లాగింగ్. ఓకే, సో మరి
మీకు ఆన్ సెట్ అందరి డ్యూటీస్ చూస్తే మీకు అన్నిటికన్నా కంఫర్టబుల్ ఇది ఎంత హాయిగా ఉంది అనేది ఏది చూస్తే అనిపిస్తుంది? యాక్టరా, డైరెక్టరా? అంటే ఈచ్ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్. అండ్ యాక్టర్గా చూసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ బయట నుంచి ఆడియన్స్ నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది, అండ్ అలాగే సో మచ్ ఆఫ్ మనీ ఫ్లోయింగ్ ఇన్ కూడా ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ హౌ పాపులర్ ద యాక్టర్ ఇస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ వచ్చిన సక్సెస్ని, ఆ ఫేమ్ని, ఆ రెప్యుటేషన్ని నిలబెట్టుకోవాల్సిన ఛాలెంజ్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. సో యాటిట్యూడ్ మారకుండా ఫస్ట్లో ఎలా అయితే ఉన్నామో మన కెరీర్ ఎండ్ వరకు కూడా అదే యాటిట్యూడ్ని మెయింటైన్ చేయగలిగి ఉండాలి. అండ్ కమింగ్ టు ది డైరెక్షన్ సైడ్ వచ్చేసి, డైరెక్షన్ ఈజ్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ అది ఇండివిజువల్ డైరెక్టర్గా చేసుకోవాలి అంటే లైక్ వన్స్ యూ ఎర్న్ యువర్ నేమ్, ఒక పెద్ద డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ అయినప్పుడు ఇట్స్ డిఫరెంట్. లైక్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ టీమ్. ఇనిషియల్ డేస్లో డైరెక్షన్లో ఒక ప్రొడ్యూసర్కి వెళ్ళి కథ చెప్పడం కానీ, ఒక హీరోకి వెళ్ళి కథ చెప్పడం కానీ, లేదంటే టీమ్ని అసెంబుల్ చేసుకొని తను అనుకున్న అవుట్పుట్ని విజువలైజ్ చేయగలగటం కానీ, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఒక యాక్టర్కి మధ్యలో బ్రేక్ అన్న దొరుకుతుందేమో, అంటే ఒక సీన్ చేసి ఒక బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్కి అలా కొంచెం బ్రేక్స్ ఉంటాయి. బట్ డైరెక్షన్కి కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కెమెరా డిపార్ట్మెంట్కి కానీ దే విల్ వర్క్ కంటిన్యూస్లీ ఆల్ ది షిఫ్ట్. సో మార్నింగ్ ఒకవేళ 6 o'clock స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అయినా కానీ దే హ్యావ్ టు కంటిన్యూస్లీ వర్క్ ఫర్ ఆల్ ది 24 hours. అదే యాక్టర్కి ఏంటంటే మధ్యలో యూ విల్ హ్యావ్ లైక్ సపోజ్ లైక్ నా మాస్టర్ షాట్స్ అయిపోయిన తర్వాత క్లోజెస్ ఇంకో ఆర్టిస్ట్తో తెస్తున్నప్పుడు నాకు కొంచెం బ్రేక్ వస్తుంది. సో లైటింగ్ సెటప్ చేసుకునేటప్పుడు కొంత బ్రేక్ వస్తుంది. సో అలాగా యాక్టర్ జాబ్ ఈస్ కంఫర్టబుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్. అండ్ ఆన్ ఫీల్డ్ వచ్చేసి డైరెక్టర్స్ జాబ్ ఈస్ మోర్ డిఫికల్ట్. ఓకే. సో మరి మీరు యాక్టింగ్ చేసేటప్పుడు మీకు ఇంప్రొవైజేషన్కి వాటికి స్కోప్ ఎలా ఉండేది లైక్ మీ వర్క్లో? అంటే నేనేంటంటే ఏదన్నా సీన్ ఉంది, ఇంపార్టెంట్ సీన్ అని అనుకుంటే కనుక, అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది ప్రాంప్టింగ్ తీసుకోవడం, డైలాగ్స్ చెప్పేయడం. ఇట్స్ లైక్ కంప్లీట్లీ వాళ్ళు చెప్తాం, ఆటోమేటిక్గా ఎమోషన్ ఒక మిషన్లో ప్రోగ్రామ్ చేస్తే ఎమోషన్స్ ఎలా వస్తాయో అలాగా వాళ్ళు పర్టికులర్ సీన్, పర్టికులర్ మూడ్ అని చెప్పగానే ఆటోమేటిక్గా అవి వచ్చేయడం. అంటే ఓవర్ ద ఇయర్స్, ఒక 10 yearsగా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అది అలవాటు అయిపోయింది. బట్ నేను చాలా సందర్భాల్లో ఏదైనా ఇంపార్టెంట్ సీన్, ఎమోషనల్ సీన్ అన్నప్పుడు కానీ, లేదంటే చాలా ప్రామినెంట్ సీన్ అన్నప్పుడు కానీ ఏం చేస్తానంటే స్క్రిప్ట్ పేపర్ తీసుకొని దానిలో చదవటం జరుగుతుంది. లేదా ప్రాంప్టర్ చెప్తారు కదా, రిహార్సల్స్ జరుగుతున్నప్పుడే ఆ పర్టికులర్ డైలాగ్ అంతా కూడా క్లియర్గా వింటూ ఇది కరెక్టేనా, ఈ మూడ్కి, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ బిహేవ్ చేయడానికి ఈ డైలాగ్స్ కరెక్టేనా, దీని ఏమైనా ఇంప్రూవైజ్ చేయొచ్చా, లేదా ఈ డైలాగ్ చెప్పడం వల్ల క్యారెక్టర్కి ఏమన్నా వాల్యూ పడిపోతుందా, ఇవన్నీ ఆలోచించుకొని ఒకవేళ ఆ డైరెక్టర్కి అండర్స్టాండింగ్ నేచర్ ఉంటే కనుక ఆ డైరెక్టర్తో డిస్కస్ చేసి భయ్యా ఇది ఇలా ఉంది, మనం ఇలా మార్చుకొని ఇలా చేద్దాం అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే కనుక యాక్సెప్ట్ చేసుకొని చేస్తాం. ఒకవేళ డైరెక్టర్ లేదు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అని అంటే కనుక ఓకే ఫైన్, అలానే చేయాల్సి వస్తుంది. సీరియల్ మీ కోస్టార్స్ అందరితో కూడా మాట్లాడి యూ ట్రై టు చేంజ్, వి ట్రై టు బెటర్ ఇట్ అప్. అండ్ కొన్నిసార్లు ఏముంటుందంటే ఇక్కడ సీరియల్స్లో బేసికల్లీ డైరెక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎపిసోడ్ కౌంట్ అనమాట. సో ఒక రోజులో ఎన్ని ఎపిసోడ్స్ చేసి ఇచ్చాము, సో ప్రొడ్యూసర్కి ఎంత మనీని సేవ్ చేయగలిగాము, సో అదే కౌంట్ ఉంటుంది. సో మేజారిటీ అని చెప్పను, కొంతమంది డైరెక్టర్స్ ఏంటి అంటే ఓకే వాళ్ళు సీన్ పేపర్ ఇచ్చారు కదా, ఇది షూట్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. సో అలాంటి డైరెక్టర్స్కి మనం కన్విన్స్ చేద్దాం అని చెప్పి చూసినా కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు. అది ఉన్నది ఎందుకులే భయ్యా రిస్క్, వాళ్ళు ఇచ్చారు కదా చేసేస్తే అయిపోద్ది అన్న సెన్స్లో ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఆలోచిస్తారు, ఓకే వీళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, సో ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది సీను అని చెప్తా. అంటే సజెషన్స్ ఆల్వేస్ లైక్ ఓపెన్గా ఉంటే కనుక అటు డైరెక్టర్ ఇచ్చినా మేము ఇచ్చినా కలిసి సీన్ని బెటర్ చేయడానికే చేస్తాం, కానీ లైక్ నథింగ్ పర్సనల్. ఓకే. సో మరి మీ కోస్టార్స్లో ఇప్పుడు తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉంటారు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కన్నడ యాక్టర్స్, మలయాళం యాక్టర్స్, సో వాళ్ళతో మీకు ఎలా ఉంటుంది? సో వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. టు బి ఆనెస్ట్ అంటే లైక్ వాళ్ళ డైలాగ్ డెలివరీ అవన్నీ చూసేటప్పుడు టు ఈక్వల్ అంటే అంతే ఎమోషన్తో మీకు డైలాగ్స్ చెప్పడం వాటికి అంటే వీఆర్ వెల్కమింగ్ యాక్చువల్లీ. సో ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా కానీ, వాళ్ళు తెలుగు యాక్టర్స్ అయినా, మలయాళం యాక్టర్స్ అయినా, కన్నడ యాక్టర్స్ అయినా, ఇంకా వేరే స్టేట్ నుంచి వచ్చినా కానీ, సో రెస్పెక్ట్తోనే ఈక్వల్నెస్తోనే ట్రీట్ చేస్తాము. వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు వీ అండర్స్టాండ్ దట్ దే డోంట్ నో ద లాంగ్వేజ్. ఓకే, సో ఆ లాంగ్వేజ్ తెలియనప్పుడు ఈవెన్ మనమైనా వేరే లాంగ్వేజ్లో ఒకవేళ మనకు ఆపర్చునిటీ వచ్చి మనం అక్కడ చేయాల్సి వచ్చినప్పుడు వీ ఆల్సో ఫేస్ ద సేమ్ స్ట్రగుల్. సో నేను పర్టికులర్లీ నాతో కో ఆర్టిస్ట్ ఎవరైనా ఆ లాంగ్వేజ్లో ఇబ్బంది పడుతున్నప్పుడు, వాళ్ళు ఒకవేళ ఏదైనా డైలాగ్ తప్పుగా చెప్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా మిస్ అవుతున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ ఐ ట్రై టు గివ్ మై ఇన్పుట్స్ టు దెమ్. లేదు ఈ వర్డ్ ఇలా పలకాలి, లేదా ఈ ఎమోషన్, ఈ డైలాగ్కి ఈ ఎమోషన్ ఇలా చెప్పాలి
అని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకో. ఇఫ్ దట్ యాక్టర్ ఈజ్ ఓపెన్ టు టేక్ అండ్ వాళ్ళు చేయగలిగితే ఇట్స్ గుడ్. ఒకవేళ వాళ్ళు తీసుకోవట్లేదు, యాటిట్యూడ్ చూపిస్తారు అని మనకి తెలిసింది అంటే లైక్ మనం కూడా కామ్గా ఉంటాం, లైక్ వీ డోంట్ ట్రై టు సజెస్ట్ దెమ్. సో మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్స్? ఇప్పుడు ప్రస్తుతం పాపే జీవన జ్యోతి అని చెప్పి స్టార్ మాలో లాస్ట్ 3.5 years నుంచి రన్ అవుతుంది. మధ్యాహ్నం 12 o'clock స్లాట్లో వస్తున్నాం అనమాట. అండ్ ఆ 12 o'clock స్లాట్లో సీరియల్స్ రన్ అవడం ఆ సీరియల్తోనే స్టార్ట్ అయింది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్ నుండి స్లాట్ లీడర్గానే ఉన్నాం అనమాట. ఇప్పటి వరకు ఒక్క వారం కూడా తగ్గలేదు. సో ఆ సస్టైనిటీ మెయింటైన్ అయింది. అండ్ ఇప్పుడు October 14th అని అన్నారు టెంటేటివ్లీ, బట్ మేబీ మారచ్చు, ఫ్యూ చేంజెస్ విల్ బి దేర్. మా ఇంటి దేవత అని జెమినీలో స్టార్ట్ అవబోతుంది అనమాట కొత్త ప్రాజెక్టు. సో దాంట్లో ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఐ థింక్ అండ్ హోప్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది అని నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మరి ఇంత ముందు యాక్టర్స్కి వచ్చి యాక్ట్ చేస్తే వాళ్ళకి సీరియల్ టెలికాస్ట్ అయినప్పుడు వాళ్ళకి పేరు వచ్చేది. బట్ నవ్ డేస్ ఇంత సోషల్ మీడియా పెరిగాక యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ విత్ సోషల్ మీడియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ రీసెంట్లీ యూవ్ డన్ 100 days ఛాలెంజ్ విచ్ వాజ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్. సో ఇలాంటి వేరే అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలి అన్నప్పుడు హౌ డూ యూ మేనేజ్ యూర్ స్కెడ్యూల్? వెల్, ఇది వరకు ఓన్లీ సినిమా అండ్ సీరియల్స్ మాత్రమే మీడియంగా ఉండేవి. ఇప్పుడు లాట్ ఆఫ్ అదర్ మీడియమ్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ జనాలకు కూడా ఏంటి అంటే విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్వేస్ నీడ్ టు బీ విజిబుల్. సో ఐదర్ యూ డూ ఏ సీరియల్ ఆర్ బీ ఆన్ సోషల్ మీడియా ఆర్ డూ ఏ సినిమా ఆర్ వాట్ ఎవర్. సో ఒకవేళ ఇప్పుడున్న కాంపిటీషన్లో గనక మనం కనిపించకపోతే జనాలు మనల్ని మర్చిపోతారేమో అనే ఒక పర్సెప్షన్తో పీపుల్ ఆర్ ట్రయింగ్ టు జనరేట్ మోర్ అండ్ మోర్ కంటెంట్. సో అండ్ అల్గోరిథమ్స్ ఆల్సో వర్క్స్ ఆన్ దట్. సో జనాలు ఏదైతే ఎక్కువగా లైక్ చేస్తారో లేదా ఎక్కువగా షేర్ చేస్తారో ఎక్కువగా కమెంట్స్ చేస్తారో దానికి తగ్గట్టు అల్గోరిథం ఇదవుతుంది. దానికి తగ్గట్టు ఫార్వర్డ్స్ షేర్స్ జరుగుతున్నాయి అండ్ దాని ద్వారా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో డెఫినెట్లీ ఈ రోజున కొన్ని సినిమాస్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ సీరియల్స్లో కానీ దే వర్ లుకింగ్ ఎట్ ది ఫాలోవర్షిప్. సో వీళ్ళకి ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా, సో వీళ్ళని ఈ పర్టికులర్ క్యారెక్టర్కి క్యాస్ట్ చేద్దాము. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, సపోజ్ లైక్ వాళ్ళకి ఒక 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు అంటే దే థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, యూట్యూబ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళకి ఒక అడిషనల్గా బూస్ట్ అవుతారు అని చెప్పి ఈ ప్రొడక్షన్ హౌసెస్ కూడా కన్సిడర్ చేస్తున్నాయి. సో హౌ యాక్టివ్ దే ఆర్ ఆన్ సోషల్ మీడియా. సో ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు దీని నుంచి మీరు తీసుకున్న బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటి? అండ్ ఇప్పుడు రాబోయే యాక్టర్స్కి మీరు ఇచ్చే బిగ్గెస్ట్ అడ్వైజ్ ఏంటి? సో దీని నుంచి నేను లెర్న్ చేసింది ఏంటి అంటే లైక్ సక్సెస్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో డెఫినెట్గా ట్రెండ్స్ మారుతాయి, పీపుల్ విల్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, న్యూ జనరేషన్ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ మీడియమ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విల్ ఆల్సో చేంజ్. అండ్ దానికి తగ్గట్టు మనం కూడా అడాప్ట్ అవ్వాలి, యాక్టర్స్ అందరూ కూడా. అండ్ అదే జరుగుతుంది. లైక్ ఎర్లియర్ వెన్ యూ సీ సినిమాస్ నుంచి సీరియల్స్కి వచ్చారు, సీరియల్స్ నుంచి అండ్ పీపుల్ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు ది యూట్యూబ్, వ్లాగింగ్ చేయటం కావచ్చు, వాళ్ళ పర్సనల్ కంటెంట్ని షేర్ చేసుకోవటం కావచ్చు, లేదా కొత్తగా ఏదైనా కంటెంట్ని జనరేట్ చేయడానికి కామెడీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయొచ్చు, సాంగ్స్ అండ్ డాన్సెస్ చేయొచ్చు. సో దే ఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ కనెక్టెడ్ విత్ ది ఆడియన్సెస్. సో యూ హ్యావ్ టు బి డెఫినెట్లీ మేక్ యువర్ ప్రెజెన్స్. అది మరియు ఏదో కాంపిటీషన్ లాగా అదంటే ర్యాట్ రేస్ లాగా కాకుండా, సో ట్రై టు మేక్ సమ్ ఇన్నోవేటివ్ కంటెంట్ which is entertaining, which is educative, and ఇంకా more of sustainable and which is socially helpful also. And నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే కనుక, సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ వెన్ చూసింగ్ మీడియా. సో వెదర్ మీకు ఇంకేదన్నా జాబ్లో కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఉండి, సో మీకు ఇది ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీ కనుక సస్టైన్ అవుతుంది అని అనుకుంటే, సో యూ ఎంటర్ మీడియా. ఆర్ లైక్ ఇఫ్ యూ కెన్ గివ్ ఇనఫ్ టైమ్, ఒక 2-3 years నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ లేకపోయినా, ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయినా, నన్ను ఎవరు ఏమీ అనరు, సో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే యూ ట్రై ఇన్ మీడియా. బికాస్ లైక్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చేసుకునే వాళ్ళకి సంపాదించుకునే స్కోప్ చాలా ఉంది. అంటే యూ హ్యావ్ టు బి దట్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఆ రకంగా కంటెంట్స్ క్రియేట్ చేయాలి, ఆ రకంగా జనాల్ని ఫూల్స్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అంటే ఫూల్స్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ యూ హ్యావ్ టు కన్విన్స్ ఆడియన్స్ ఫర్ సంథింగ్ దట్స్ నాట్. యా ఇట్స్ ద సేమ్. సో అన్ని రకాలుగా చేయాలన్నమాట. అది మంచి ఉంది, మ్యానిపులేషన్ ఉంది.
సో యూ హ్యావ్ టు గెట్ జెల్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో టు బీ ఇన్ ద రేస్. సో ఆన్ సెట్ మీకు చాలా ఫన్గా ఉండే లేదా ఫ్రస్ట్రేటింగ్గా ఉండే మూమెంట్స్ ఏంటి? లైక్ అప్పుడప్పుడు సీన్ చూసాక డిస్టర్బ్ అవుతారా, లేకపోతే డిస్టర్బ్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? వెల్, షూటింగ్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అటు ఫన్ ఎమోషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం చిరాకు ఫ్రస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. అది ఎక్కువగా పక్క ఆర్టిస్టుల మీద లేదంటే వీళ్ళ అదర్ పర్సన్స్ మీద ఎక్స్ప్రెస్ చెయ్యము. సీన్ పేపర్ చదివినప్పుడు అనిపిస్తుంది, ఏంటిది డైలాగ్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఏంటి ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందా, ఇది కరెక్ట్గా లేదే, అసలు నేను ఈ సీన్ చేయనని చెప్పేస్తాను అని అనుకుంటాము. బట్ ఫైనల్లీ ఏమవుతుంది అంటే అది మళ్ళీ అక్కడ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంది. సో దీనికోసం ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి డైరెక్టర్తో కూర్చోను, లేదా కో డైరెక్టర్తో కూర్చోను, లేదా రైటర్తో మాట్లాడు, సార్ ఇక్కడ ఇలా సీన్స్ ఇలా ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, లేదా క్యారెక్టర్ వాల్యూ పడిపోతుంది, దీన్ని కొంచెం మనం మార్చుకుందాం అని కన్విన్స్ చేయడమో ఇంకేదో చేసి ఫైనల్లీ మనకి నచ్చేలాగా గనక ఆ సీన్ మోడిఫై అయినప్పుడు అది డెఫినెట్లీ చేస్తాం. అండ్ ఇంకా సీన్ ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు యూజువల్లీ చాలా సెంటిమెంటల్ సీన్స్ జరుగుతున్నప్పుడు కానీ ఎమోషనల్ సీన్ జరుగుతున్నప్పుడు మొత్తం ఓవరాల్గా అందరూ ఆర్టిస్టులు అందరూ ఉంటారు. నార్మల్గా 1-to-1 కావచ్చు, లేదంటే 2-3 ఆర్టిస్టులతో సీన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు, ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మొత్తం ఆ సీరియల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ టైంలో చూడటానికి చాలా ఎమోషనల్ సీన్ టెలికాస్ట్ అవుతా ఉన్నా కానీ బట్ షూట్ చేసేటప్పుడు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. సో ఎందుకంటే డైరెక్టర్ వెళ్ళి తన సీన్ చదువుకొని ఓకే ఈ షార్ట్ టు షార్ట్ డివైడ్ చేసుకొని లైటింగ్ సెటప్ అదంతా చేసుకున్నప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. సో విల్ డూ సమ్ ఫన్ కావచ్చు, ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకోవచ్చు కావచ్చు, అక్కడ ఏదైనా ఒక ఫన్ మూమెంట్ క్రియేట్ అయితే దానికి సంబంధించి డిస్కషన్స్ జరగటం కావచ్చు, ఇది జరుగుతూ ఉంటే డైరెక్టర్స్ ఏమో సైలెన్స్ ఓకే రెడీ పొజిషన్స్ ఇలా అంటూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు ఓకే రెడీ సీరియస్గా టేక్ జరుగుతుంది అనుకున్నాం, మళ్ళీ విల్ గెట్ సీరియస్లీ ఇన్ టు ద మూడ్ ఆఫ్ ద సీన్ అయిపోతుంది, కట్ అనగానే మళ్ళీ నార్మల్. ఓకే. సో మరి మీకు స్టార్డమ్ వచ్చాక మీ లైఫ్ స్టైల్ ఎలా మారింది? అంటే స్టార్డమ్ అంటే జస్ట్ జనాలు అప్రిషియేట్ చేశారు కానీ ఓ పెద్ద మెర్సిడీస్ బెంజులు తర్వాత విల్లాలు ఇలా కొని ఉంటున్నంత స్టార్డమ్ అయితే ఏం కాదు. పీపుల్ రికగ్నైజ్ యూ నవ్ డేస్. లైక్ అప్పుడు ఆ పర్టికులర్ టైంలో మనసు మమత చేయడం వల్ల పీపుల్ రికగ్నైజ్డ్ మీ అండ్ టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లైక్ పీపుల్ గోట్ ఈవెన్ మోర్ రికగ్నిషన్. So I don't feel that I've recognized to an extent that I've become a star. Okay. I've been recognized that I could earn more projects. I got respect as an actor. Right. Okay. సో నాకు ఆ ఇది ఉంది, నేను స్టార్ని అయిపోయాను, నేను పెద్ద సెలబ్రిటీ స్టేటస్లో నేను ఇప్పుడు లివ్ చేస్తున్నాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఆ మనసు మమత అనే ప్రాజెక్ట్లో నాకు వచ్చిన పేరు నాకు ఫర్దర్గా ప్రాజెక్ట్స్ రావడానికి హెల్ప్ అయింది. సో నాకు ఎప్పుడు ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా నేను ఆపర్చునిటీస్ కోసం వెళ్ళలేదు. నేను వెళ్ళి పర్టికులర్ క్యారెక్టర్ చేస్తాను, నాకు పర్టికులర్ అవకాశం కావాలని, నా దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను చూస్ చేసుకొని ఐ హావ్ యూజ్ ద బెస్ట్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఓకే సో ఇది మంచి ప్రొడక్షన్, సో దీంట్లో ఎలా అయినా మనం చెయ్యాలి అని చెప్పి అలా కమిట్ అయినవి. ఒకవేళ ఈ ప్రొడ్యూసర్స్తో ఇష్యూస్ ఉంటాయి, మనకి ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అనుకున్నవి వదిలేసుకున్నవి. సో బికాజ్ లైక్ సీరియల్స్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఏదైతే కథ ఉంటుందో అది చివరి వరకు ఆ కథ ఉండదు, ఇట్ కీప్స్ చేంజింగ్. సో యూ కెనాట్ ట్రస్ట్ ఏ స్టోరీ. సినిమాల్లో చెప్తా ఉంటారు మేము మాకు చాలా మంది డైరెక్టర్స్ వచ్చి కథ చెప్పారు, సో ఈ కథ నచ్చి మేము యాక్సెప్ట్ చేసాం అని అంటారు. బట్ ఈ సీరియల్స్లో ఇట్ విల్ నాట్ బి లైక్ దట్. సో ఇక్కడ ఏంటి అంటే యూ హ్యావ్ టు చూస్ ద ప్రొడక్షన్ హౌస్. సో ఈజ్ ద ప్రొడక్షన్ హౌస్ రిలయబుల్, వాళ్ళకి ప్రాంప్ట్గా పేమెంట్స్ చేసే ఆ యొక్క స్టెబిలిటీ, ఆ యొక్క సర్టెనిటీ ఉందా లేదా, సస్టైనబుల్ అవుతారా లేదా, వీళ్ళు ఇంతకుముందు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, సో అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా వీళ్ళకి వేరే ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ, అండ్ ఛానల్కి ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంతకుముందు ఎన్ని సీరియల్స్ చేసింది, సో ఛానల్ సపోర్ట్ వీళ్ళకి ఎంతవరకు ఉంటుంది, యాజ్ అ యాక్టర్గా నేను ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఛానల్ నాకు ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్లో ఉంటాయి తప్పించి క్యారెక్టరు స్టోరీ ఎప్పుడైనా ఎలా అయినా మారిపోవచ్చు. సో యూ కౌంట్ ఒక మంత్లో లైక్ ఓకే ఈ ప్రొడక్షన్ హౌస్కి నేను ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేయడం వల్ల నాకు ఇంత సెట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. సో దట్స్ ద ఓన్లీ క్యాలిక్యులేషన్ యూ కెన్ మేక్ ఇన్ సీరియల్స్. ఓకే. సో మరి ఇన్నేళ్ళు మనసు మమత నుంచి వచ్చిన సక్సెస్ని ఇన్నేళ్ళు మీరు సస్టైన్ చేసుకోగలగడానికి వాట్ వర్ ద స్టెప్స్ దట్ యూ టేకెన్? ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా, లేకపోతే వాజ్ ఇట్ జస్ట్ మీరు మీలా ఉంటే అది? స్పెసిఫికల్లీ స్టెప్స్ అంటూ ఏం లేవు, ఇట్స్ జస్ట్ ద క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. సో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, అందరితో జెల్ అవ్వడం, అలానే అంటే లైక్ కంప్లీట్లీ జెల్ అంటే సోషల్ పార్టీయింగ్స్ ఇలా కాదు, లైక్ ఈక్వల్లీ రెసిప్రకేటింగ్ విత్ రెస్పెక్ట్, అడ్జస్ట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం, టాంట్రమ్స్ చూపించకుండా ఉండడం. ఎందుకంటే మీకు కూడా
మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా మీకు ఫంక్షన్స్ ఉంటాయి అటెండ్ అవ్వడానికి, లేకపోతే మీరు ఏమైనా ఒక వెకేషన్ లాగా తీసుకుందాం అనుకున్నా అవి పాసిబుల్ అవ్వకపోవచ్చు. యా సమ్ టైమ్స్ ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే ఇది మనం ఆఫీస్లో చేసే 9 to 5 జాబ్ లాగా మనం మన వర్క్ ఉన్నప్పుడు మనం చేసేసుకొని మనకు సెలవు కావాలన్నప్పుడు తీసుకొని మళ్ళీ సెలవు అయిపోయిన తర్వాత వచ్చి వర్క్ చేసుకోవడానికి అలాంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక సీన్లో ఒక 10 మంది ఆర్టిస్టులు ఉంటే 10 మంది ఆర్టిస్టుల యొక్క 10 డిఫరెంట్ మూడ్స్, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్, వాళ్ళ యొక్క సినారియోస్ అన్నీ ఆలోచించుకుంటూ పోతే ఆ యొక్క సీన్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ బి వెరీ స్ట్రిక్ట్ సేయింగ్ నో. సో వాళ్ళకి ఎటువంటి రీజన్స్ ఉన్నా కానీ ఒకవేళ ఆ సీన్ పర్టికులర్లీ జరగాలి, షూట్ చేయాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్, అది వైఫ్ డెలివరీ కావచ్చు, మనమే హాస్పిటలైజ్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఏంటంటే లేదండి చెయ్యాలంటే మాక్సిమం ట్రై చేస్తారు. ఈవెన్ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, దే ఆర్ ఆల్సో హ్యావ్ ది కన్సిడరేషన్స్. మరి అంత రూడ్గా మొరటుగా అసలు మీరు ఎలా అయినా సరే వచ్చి చెయ్యాలి అన్న సెన్స్ అలా ఉండదు. బట్ ఏంటి అంటే లైక్ టెలికాస్ట్కి వెళ్ళాలి, టెలికాస్ట్కి వెళ్ళకపోతే సీరియల్ ఆగిపోతే గనక మళ్ళీ ఛానల్ నుంచి కావచ్చు, లేదంటే జనాల నుంచి కావచ్చు, ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి టు మెయింటైన్ దట్ కంటిన్యూటీ ట్రై చేస్తారు మ్యాక్సిమం. ఇంకా పర్టికులర్ ఆర్టిస్ట్ అవైలబుల్ లేను, నా వల్ల కాదు, నేను రాలేను ఇంకా అన్నప్పుడు ఏం చేస్తారంటే స్టోరీలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సంథింగ్ ఏదో ఊరు వెళ్ళారనో, లేదంటే ఇంకేదో ప్రాబ్లం ఉందనో, లేదా కొన్ని రోజుల తర్వాత వస్తాడనో, ఇలాగా డైలాగ్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో అందుకనే సీరియల్స్లో ఎప్పుడు కూడా ఒక కథ సాలిడ్గా అనుకొని తీలేరు. సో బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అది ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, లొకేషన్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ లైక్ మనం కొన్ని సీన్స్ షూట్ చేస్తారు, ఇవాళ ఒక రోజు షూట్ చేస్తారు, ఒక లొకేషన్లో షూట్ చేస్తారు. ఆ షూట్ చేసిన లొకేషన్ నెక్స్ట్ డే ఉండకపోవచ్చు, వీళ్ళకి ఇంకా బ్యాలెన్స్ కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకో లొకేషన్లో వాళ్ళు దే ట్రై టు చీట్ అనమాట. సో అంటే ఆడియన్స్కి తెలియకుండా ఇది వేరే చోటు చేశారు అన్నట్టు కాకుండా దే ట్రై టు మేనేజ్ అనమాట, జస్ట్ లైక్ మ్యాజిక్ లాగా. అండ్ హౌస్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డబ్బింగ్ గోయింగ్? వెల్ యా, అన్ని ప్లాట్ఫామ్స్లో ఉండాలి అని ట్రై చేస్తూ చాలామంది నాకు ఇచ్చిన సజెషన్స్ వల్ల నేను డబ్బింగ్లోకి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచే ఆడిషన్స్లో నా వాయిస్ సెలెక్ట్ అయినప్పుడు కొన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పడం జరిగిందనమాట. అంటే సినిమాలు అంటే తెలుగు సినిమాలకి చెప్పలేదు నేను, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వేరే లాంగ్వేజెస్ నుంచి మనకి మలయాళం టు తెలుగు, కన్నడ టు తెలుగు, తమిళ్ టు తెలుగు వస్తే ట్రాన్స్లేట్ అవుతాయి కదా. సో అలాంటి మూవీస్కి నేను డబ్బింగ్ చెప్పడం జరిగిందనమాట కొన్ని క్యారెక్టర్స్కి. సో ఐ హోప్ ఆల్ దాట్స్ గోయింగ్ వెల్. వెల్ వెన్ ఎవర్ ఐ డోంట్ హ్యావ్ షూట్, నాకు ఆ టైం సెట్ అయ్యి వాళ్ళు పిలిచిన టైంలో నా వాయిస్ ఓకే అంటే అది ఎలా ఉంటుందంటే వాళ్ళు పిలిచిన ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రాదు. దే లుక్ ఇన్ టు ది మ్యాచ్ ఆఫ్ ది వాయిస్ అనమాట. వాయిస్ టెస్ట్ చేస్తారు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక 3-4 వాయిస్ టెస్ట్ ఇస్తారు. ఆ వాయిస్ టెస్ట్లో మన వాయిస్ కనుక ఆ పర్టికులర్ ఫేస్కి సూట్ అవుతుంది అనిపిస్తేనే దే విల్ కాల్ యూ. క్యారెక్టర్కి తగ్గట్టు మళ్ళీ మ్యాక్సిమం అంటే నేను పర్టికులర్లీ మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు కాబట్టి నేను నా స్టైల్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. సో నా స్టైల్ వన్స్ అర్థమైపోయింది ఒక డబ్బింగ్ ఇంజనీర్కి కానీ లేదంటే కాస్టింగ్ డైరెక్టర్కి కానీ అన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బింగ్ డైరెక్టర్కి కానీ ఓకే ఈ పర్టికులర్ వాయిస్ ఈ లుక్ చూడటానికి బేస్గా ఉంది, సో ఈ వాయిస్కి ఈ పర్సన్ని పిలిచేయండి అని వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. ఓకే, సో విల్ హ్యావ్ అ స్మాల్ సెగ్మెంట్. సో ఇది ర్యాపిడ్ ఫైర్ అనొచ్చు, ఎస్ ఆర్ నో అనొచ్చు. ఓకే, సో జస్ట్ క్విక్ ఆన్సర్స్. So ఫైర్ లా చెప్పాలా? yes. So favorite actor? ఇన్ తెలుగు చిరంజీవి గారు, తమిళ్లో సూర్య. Favorite actress? శ్రీదేవి గారు, రమ్యకృష్ణ గారు. ఓ ఇప్పుడు ఎవరు లేరా? ఇప్పుడు అంతా గ్లామరే కదా. ఓకే, సో మీరు చేసిన యాక్టింగ్ రోల్స్ అన్నిట్లోనూ మీ ఫేవరెట్ రోల్? ఇట్స్ ఆల్వేస్ రాజా. సో మీ ఫేవరెట్ రోల్ ఇప్పటిదాకా మీరు చేసిన అన్ని రోల్స్లో? నేను చేసిన అన్ని రోల్స్ ఇష్టంతోనే చేశాను, బట్ ఎక్కువ రికగ్నిషన్ వచ్చేసి రాజా అనే క్యారెక్టర్కి వచ్చింది. సో మీకు కూడా అదే ఫేవరెట్? అన్ని మీ డ్రీమ్? వెల్ రాజా ఎందుకంటే లైక్ ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు డూ ద డ్యూయల్ రోల్. అటు ఛాలెంజింగ్ గా ఉండింది అనమాట. అటు రాజాగా, ఇటు చిన్నగా, అటు ఫాదర్ గా, ఇటు సన్ గా. మధ్యలో సీన్స్ అప్పుడు కూడా కాంబినేషన్స్ జరిగి అటు అంటే ఒకే సీన్ లో ఫాదర్ విల్ బి దేర్, సన్ విల్ బి దేర్. సీరియల్స్ లో అలా చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. సినిమాల కంటే యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, బట్ సీరియల్స్లో ఏంటంటే యుల్ నాట్ హ్యావ్ దట్ టైం. ఒక రోజులో 6 సీన్లు 7 సీన్లు షూట్ చేయాలి అన్నప్పుడు ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంటే ఒక మాస్టర్ షాట్లో ఒక క్యారెక్టర్ చేసి ఇమీడియట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని గెటప్ చేంజ్ చేసుకొని మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ అగైన్ అండ్ మళ్ళీ ఈ పర్టికులర్ ఆపోజిట్ క్యారెక్టర్కి తగ్గట్టు యూ హ్యావ్ టు యాక్ట్ అనమాట. మరి అంత కాంప్లికేటెడ్ రోల్స్తో కూడా మీరు కన్విన్స్ చేశారు జనాల్ని అంటే లైక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, నో డౌట్. యా, అందుకే అంటే అబ్వియస్లీ ఐ హ్యాడ్ ఛాలెంజెస్, ఐ హ్యాడ్ immense name and fame also from that character. And మీ డ్రీమ్ రోల్ ఏంటి? వాట్ రోల్ డూ యూ వాంట్ టు డూ?
మళ్ళీ రాజా లాంటి రోలా లేకపోతే సంథింగ్ అంటే నాట్ పర్టికులర్లీ రాజా అనే కాదు, ఎప్పుడూ ఒకటే రోల్ చేసినా కూడా బోర్ కొడేస్తుంది. ఐ వాంట్ టు డూ రోల్స్ విచ్ రెజోనేట్స్ ది ఆడియన్స్. అంటే వాళ్ళ యొక్క కామన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రిలేటబుల్ సిచ్యువేషన్స్కి కావచ్చు. అంటే లార్జర్ దాన్ లైఫ్ కంటే కూడా రిలేటబిలిటీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఓకే. అండ్ ఇఫ్ నాట్ అన్ యాక్టర్ ఏమయ్యేవాళ్ళు? మేబీ ఇన్ టు డైరెక్షన్ సైడ్. అసలు మీ ఫీల్డ్ కాకపోతే? డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ బీన్ ఏ గేమ్ డిజైనర్. గేమ్ డిజైనర్, అది ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. అండ్ మీ పాస్ట్ టైం యాక్టివిటీ ఏంటి? ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఓ, ఇప్పటికి? ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మీకు చెప్పాలని ఉంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు గూగుల్ చేసుకున్నారా? యా, వెరీ ఆఫెన్. సమ్ టైమ్స్. రీసెంట్లీ అయితే చాలా సార్లు. ఎందుకు? అండ్ బికాస్ లైక్ ఐ వాంట్ టు నో హౌ మై యూట్యూబ్ ఇస్ ఫంక్షనింగ్. ఓకే. అండ్ ఎప్పుడైనా వేరే యాక్టర్ రోల్ చూసి అరే ఈ రోల్ నేను ఇంకా బాగా చేసి ఉండేవాడిని, లేకపోతే ఈ రోల్ నేను నాకు వచ్చుంటే బాగుండేది అని అనిపించిందా? అనిపిస్తుంది. ఒక రోల్ ఏమైనా చెప్తారా? అంటే పర్టికులర్లీ పేర్లు ఏం లేవు, కానీ ఇప్పుడు వస్తున్న సీరియల్స్ అన్నిటిని కూడా ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ అనమాట. సో ఒకవేళ ఈ రోల్ నేను చేస్తుంటే నేను ఇలా చేస్తుండేవాడిని కదా అని చెప్పి, అంటే ప్రతిదానికి నేను ఐ ట్రై టు ఇమాజిన్. అన్ని సీరియల్స్ చెప్పచ్చు అలా లెక్కనైతే. ఓకే. అండ్ ఇది కొంచెం నటోరియస్ క్వశ్చన్ అనే అనుకోవచ్చు, బట్ ఎప్పుడన్నా మీ యాక్టర్ అనే ఆ టైటిల్ అడ్వాంటేజ్ తీసుకొని ఎప్పుడన్నా ఏమైనా పనులు ఎగ్గొట్టారా, లేకపోతే ఎక్కడన్నా సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకున్నారా? వెల్, సిచ్యువేషన్స్ తప్పించుకోవడానికి రావాలంటే ఆ షూటింగ్ ఉంది రాలేను లాగా. అంటే there are situations where it was an advantage and as well as disadvantages also. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఒక యాక్టర్గా వాళ్ళు రికగ్నైజ్ చేస్తే దే విల్ ట్రై టు గివ్ సమ్ ప్రామినెన్స్ అనమాట. సో టెంపుల్ దర్శనాలు కూడా కొన్నిసార్లు టికెట్ లేకుండా జరిగిన దర్శనాలు కూడా ఉన్నాయి. గుర్తుపట్టి లోపలికి డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకెళ్ళి దర్శనాలు అవి చేయించడం కానీ, ఎక్కడ అంటే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం పనులు ఆ టైంకి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. వాళ్ళే అసిస్ట్ చేసి తీసుకెళ్ళి సార్ బాగా ఫేమస్ యాక్టర్. మీరు చెప్పేసి తప్పించుకునేది ఎప్పుడు లేదు? నేను చెప్పేసి తప్పించుకోవటం అంటే లైక్ సపోజ్ లైక్ ఏదైనా ఒక పార్టీ ఏదో ఉంది, ఫ్రెండ్స్ పిలుస్తారు, లేదంటే ఏదైనా ఫ్యామిలీ అకేషన్ ఉంది, అలాంటి సందర్భాల్లో ఇంకా వెళ్ళడానికి కుదరదు లేదా ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు షూటింగ్ ఉంది అని చెప్తాం. ఓకే. అండ్ మరి షూటింగ్ వాళ్ళకి ఎప్పుడన్నా అబద్ధం చెప్పారా? లేదు, వర్క్ ఈస్ ప్రయారిటీ. వావ్. ఓకే. సో దట్స్ ఇట్. అంటే షూటింగ్ వాళ్ళకి అబద్ధాలు చెప్పేది ఏముండదు, బికాస్ లైక్ మోర్ ట్రాన్స్పరెంట్ గానే ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినప్పుడు మనం అడ్జస్ట్ చేసి మనం కోఆపరేట్ చేయగలిగితే, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు కదా. సో అలానే నడుచుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. ఎప్పుడైనా మిగతా ఆర్టిస్టులకి కొన్నిసార్లు వాళ్ళు లేదు కుదరదు అని చెప్పినా కానీ, బట్ నాకైతే ట్రై చేస్తాం భయ్యా అని చెప్తారు. దట్స్ సో స్వీట్. అంటే దట్ షోస్ కదా ఇన్నేళ్ళ నుంచి మీరు ఉన్నారు అంటే, ఐ థింక్ ఆ యాటిట్యూడ్ వల్లే మీరు ఇన్ని రోజులు సస్టైన్ అయ్యారని కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియతం గారు. ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఐ గాట్ టు లెర్న్ సో మచ్. Yeah, thank you so much for inviting me into this interview, and it was like a casual candid interview. Chit chat laga undi, it's not like more of interview. Oka casual talk laga, oka friend tho maatladte ela untundo ala anpichindi. I'm glad, and I hope you had a great time. Yes, I did. So thank you all, and see you again very soon.